At the same time, sir, the degrees needs to be relooked into. कब तक మీ వెసులుబాటు చూసుకోండి. మేము దాంట్లో అంతా మీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాదలుచుకుంటలేను. ఎందుకంటే అది నాకు ఒక చిన్న రిక్వెస్టే. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్ ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, హాస్టళ్లలో ఇన్నిగానో ఇబ్బందులు ఉంటున్నాయి, పిల్లలు సుమారు 90 మంది పిల్లలు చనిపోయినారు అధ్యక్ష. ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అతనికి ఒక టైం ఉంటుంది అధ్యక్ష, దాని మీద ఒక రివ్యూ చేయటము. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఎందుకంటే వాళ్ళకు ఎన్నో వర్క్స్ ఉంటాయి సార్, ఎన్నో విషయాలు ఉంటాయి, ఢిల్లీ పోవాలి, ఇంకెన్నో కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఉన్న బిజీ దృష్ట్యా. కాబట్టి ఇంత ప్రత్యేకమైన విద్యాశాఖ మీద నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? అందరు ప్రత్యేకంగా చెప్పిండ్రు ఇప్పటిదాకా, ఇక్కడ వాళ్ళు చెప్పిండ్రు, అక్కడ వాళ్ళు, కానీ దానికి ప్రత్యేకంగా మంత్రి లేడు. కాబట్టి గౌరవనీయ మీరు ప్రభుత్వం ఆలోచించి దయచేసి వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి. చెప్తాగండి. ఇంకేమి ఎన్నేళ్ల కోట్లు అప్పు చేస్తారు, ఇంకెంతమంది పిల్లల్ని డ్రాప్ అవుట్ చేస్తారు? నేను ఎందుకు మళ్ళీ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. అధ్యక్ష, నాకు ఏమి ఈరోజు మంచి ప్రశాంతంగా ఉంటుంది అధ్యక్ష. నేను పేదోళ్ళ గురించి మాట్లాడాలి. నాకు తెలుసు అధ్యక్ష పల్లెలలో ఏ పరిస్థితులు ఉన్నాయో. నేను ఏమంటలేనండి, ఒక నారాయణ చైతన్య లాంటి వాళ్ళు వేలాది లక్షలాది ఇవాళ ఇగో ఇప్పుడు అధ్యక్ష 12,000 స్కూళ్ళు ఉంటేనేమో 11,312 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్కూళ్ళలో 31 లక్ష మంది. మనదేమో గవర్నమెంట్ ఏమో 29,513 స్కూళ్ళు ఉంటేనేమో 19 లక్షలు. ఇది మన పనితీరు. నేను అంతే చెప్తున్నా, మన పనితీరు లెక్కలు మీరు ఇచ్చిన అంకెలు చెప్తున్నా. నేనే ప్రత్యేకంగా రాసుకోరాలేదు అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు తెలాలి. రెండో, చదువు కూడా ముఖ్యమే అధ్యక్ష. మాలాంటి నాయకులు ఈ సభలలో ఉండాలా లేదా? రాజకీయాలల్లో వాళ్ళకి సరైన చదువు అయితేనే సరైన ఓటు విలువ తెలుస్తుంది. ఆ విద్య లేనందువల్ల, సరైన నాణ్యత లేని విద్య లేనందువల్లనే మాలాంటి వాళ్ళం నోటుకు వచ్చింది మాట్లాడటం, మభ్యపెట్టడం, మోసం చేయటం, చట్టసభలకు రావడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం. వాళ్ళకి విద్య వచ్చిందనుకో అడుగుతాడు. ఇప్పుడు మేము అడిగింది అడుగుతాడు, పేదవాడి కొడుకు అడుగుతాడు, ఎందుకు మా హాస్టళ్లలో ఎలుకలు ఎందుకు ఉండాలా, మేము తినే సాంబార్లో నీళ్ళు ఎందుకు ఉండాలని అడుగుతాడు అధ్యక్ష పేదోడు. అంతకుమించి ఏం లేదు అధ్యక్ష. ఏ ప్రభుత్వమైనా ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్, ఇట్లాంటి వ్యక్తులతో ఒక ప్రత్యేకంగా ఆలోచించండి. నేను మా పార్టీ ఈ పార్టీ అంటే నేను, అందరూ రిక్రూట్ చేస్తున్నారు, కోట్ల కొద్ది బడ్జెట్ పెడుతున్నాం. ఇంక ఇప్పుడు చెప్పారు మన ఊరి మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల పేర్లు మార్చుండ్రి, స్కీములు పెట్టుండ్రి, డ్రాప్ అవుట్స్ కానీ. ఒకటే అధ్యక్ష, అన్నీ తీసుకున్నాం పేదవారి దగ్గర, విద్యాన్ని ఇద్దాం అధ్యక్షాడికి, బతకని ఏమైతే అధ్యక్ష? స్కూళ్ళు లేవా? ఎక్కడ అధ్యక్ష? ఇగో నాది ఆర్మూర్ రిపోర్ట్ అధ్యక్ష. నేను పోయినసారి మాట్లాడినా, మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. మామూలు కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. టీచర్లు కూర్చోవడానికి 913 చైర్లు లేవు, పిల్లలకు డెస్క్ టేబుల్ లేవు, 242 బాత్రూమ్ లేవు ఆడపిల్లలకు మగపిల్లలకు. అంటే రాష్ట్ర పరిస్థితి చెప్తున్నా అధ్యక్ష. ఇది ఏ తెలంగాణ మీరే పండుగ. ఆర్మూరు మండలంలో 29 అమ్మాయిలకు, ఆలూరులో 2, దొంకేశ్వర్లో 17, నందిపేటలో 54, మాకులూరులో 17. గర్ల్స్ టాయిలెట్స్ అవసరం 119, బాయ్స్ టాయిలెట్స్ ఆర్మూరులో 30 బాత్రూమ్లు అధ్యక్ష. ఇలా కోట్ల చెప్తారు అధ్యక్ష, వేల కోట్లు చెప్తారు అధ్యక్ష, 8 లక్షల కోట్లు చెప్తారు అధ్యక్ష. కనీస అవసరాలు లేని స్కూళ్ళలో ఎవరు ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మన పిల్లలు వెళ్తారా? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు అధ్యక్ష. ఏమని పోమంటారు అధ్యక్ష? 16 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లేని స్కూళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మా ఆర్మూరులో 60% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆర్మూరు నియోజకవర్గంలో, ఉత్తర తెలంగాణలో. అప్పు చేసి సప్పు చేసి ఆ పేదోడు కూడా కైకిలు చేసుకుని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాడు, కూలి చేసి. నమ్మకం పోగొట్టిన అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు కాదు, మీరందరూ పెద్దలు ఆలోచించండి. ఈ నమ్మకంలో మళ్ళా
అట్టడుగున్న వర్గాల్లో ఉన్న వాళ్లకు ఈ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టగలిగించాల. మొత్తం 48 స్కూళ్ళల్లో 244 బాత్రూమ్ లేవు అధ్యక్ష. ఒక ఆర్మూర్ పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుంది అధ్యక్ష? 33 జిల్లాలల్లో కిచెన్ షెడ్ 48 లేవు. 21,445 మీటర్ల కంపౌండర్లు, ఏ స్కూల్ కంపౌండర్లు? పందులు, కోతులు, భద్రత లేని బతుకులు. 104 క్లాస్ రూమ్ లేవు అధ్యక్ష. 728 క్లాస్ రూమ్ల టేబుల్ లేవు అధ్యక్ష. టేబుల్ లేవు అధ్యక్ష. 914 టీచర్లు కోసం చైర్లు లేవు. 914 చైర్లు. పిల్లలు కూర్చున్న డెస్కులు 2,953. 126 స్కూళ్ళకు పెయింటింగ్స్ లేవు అధ్యక్ష. బూత్ బంగ్లాలు. కొన్ని ఊర్లో అయితే అధ్యక్ష ఆ మీదికి అలా పెంకులు కూడా ఊలిపోయినాయి. అలా కూర్చొని భయపడి ఏ తల్లిదండ్రులు పంపిస్తారు అధ్యక్ష స్కూళ్ళకు? అందరు అన్ని చెప్తున్నారు, డ్రాప్ అవుట్స్ కారణం వెతకండి. కోట్లాది రూపాయలు ఇట్లనే వేలాది స్కూళ్ళు మూత పడితే మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. మళ్ళీ ఆయనతో యాక్షన్. ఆ కూలి పిల్లలకు మళ్ళీ ఆయనతో స్కూళ్ళకు దిక్కుండదు అధ్యక్ష. ఇప్పటికే సుమారు 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇంకా ఒక 5 ఏళ్ళది అన్ని స్కూళ్ళు మూతపడతాయి అధ్యక్ష. మళ్ళా ఖాళీగా ఉన్నాయి కదా, పనికి రావు కదా, మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. ఇప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష చెప్పండి? ఇప్పుడు ఈ 2,000 స్కూళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు 7,834 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష, మూతపడ్డాయి. ఏం చెప్తారు? ఇంకా 10 ఏళ్ళు చూస్తారు యాక్షన్. అప్పటికి 16 లక్షలు అవుతుంది అప్పు. అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటున్నారు 6,500 కోట్లు కడుతున్నామని. అప్పటికి 20,000 కోట్లు అప్పు కట్టాలా? అడ్డు కట్టాలా? విద్యను మాత్రం దూరం చేయకుండా అధ్యక్ష పేదోళ్లకు. ఏదైనా దూరం చేయరు అధ్యక్ష. వాళ్ళకి విద్య వస్తేనే మనం సెట్ అవుతాం అధ్యక్ష. సమాజం కూడా సెట్ అవుతుంది. అడుగడుగున మోసపోతున్నారు. వాడు షాపింగ్ దగ్గర మోసమే, కిరాణా ఖర్చు కూడా మోసమే, బట్టల కొట్టు కాడ మోసమే, బస్ స్టాండ్ కాడ మోసమే. దీనికి అన్నిటికి సమాధానం పేదవాడికి విద్య రావాలి అధ్యక్ష. వాడు సెట్ చేసుకుంటాడు, మన నెట్ సెట్ చేసుకుంటాడు. ఒకటే అధ్యక్ష, ఈరోజు దయచేసి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు అధ్యక్ష. దీనికి ఒక మంచి అంటే వాళ్ళు ఇంకో రకం అర్థం తీసుకోకండి. ఎవరికైతే పేదల మీద ప్రేమ ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్ళి వచ్చిన ఆ పేగుబంధం ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకొని అమెరికాలో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి వచ్చి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థలలో కూర్చుని చేయలేరు అధ్యక్ష. మీరు చెప్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు మీరే చెప్తున్నారు 11,000 మీరు, 26,000 మంది వాళ్ళు, 37,000 మంది. కాబట్టి దీనికి ఏదో ఒక రకమైన సీనియర్స్